పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు ధరలు పెరగడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై మరింత సమాచారం మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. సామాన్యుడిపై పెట్రోల్ డీజిల్ ధరలు భారమవుతున్నాయి. రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రతి వెహికల్ నడవాలన్నా కూడా పెట్రోల్ డీజిల్ అనేది ముఖ్యం అనేది మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్లో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు వాహనదారులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు పెట్రోల్ వారం రోజులుగా రోజు పెరుగుతున్నాయి. పెట్రోల్పై మాకైతే బాగా బాధ అనిపిస్తుంది. కానీ ఈ పెట్రోల్ ఒక్కటే కాదు, దీనివల్ల ప్రతి ఒక్క వస్తువు పెరుగుతుంది. ఎందుకంటే పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగిందని లారీ వాళ్ళు ఏం చేస్తారు, మాకు ట్రాన్స్పోర్టింగ్ పెంచమంటారు. దానివల్ల ప్రతి ఒక్క చిన్న పేద కుటుంబాలందరికీ ప్రతి విషయంలో ప్రాబ్లం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఎందుకు ఇది చర్య తీసుకుంటలేదో మరి అందుకే కావచ్చు. మరి పెట్రోల్ పెంచుతామని మొదలు తెలిసే మొన్న మోడీ గారు చెప్పారు ఏమని, మీరు వాహనాలు నడపకండి, మీరు ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేయండి, మీరు బంగారం కొనకండి. ఎందుకు ఇది అంటే ముందు సూచన హెచ్చరికనా? మరి మాకైతే అంటే ఎట్లా ఎలక్షన్స్ అయిపోయినాయి, పబ్లిక్ తోటి పని లేదు. ఇప్పుడు ఏమైనా పెంచుకుంటూ పోతాం, మాకు ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత పని. అప్పుడు మళ్ళీ ఒక 2 రూపాయలు తగ్గిస్తారు కావచ్చు. మేము తగ్గించినామని చూపెట్టుకుని దానికోసం అని ఇప్పుడు పెంచి మరి పబ్లిక్లో మొత్తం ప్రతి పబ్లిక్ని సతాయించి విసిగిస్తున్నారు. ఇది మాత్రం బాగా ఖండిస్తున్నాం మేమైతే. ఏంటి అసలు మీరు ఏం చేస్తారు? మరి నేను ఎల్ఐసి ఏజెంట్ అండి. మామూలుగా మీరు రోజు తిరుగుతారు. ఏజెంట్ అంటే ప్రతి ఊరికి వెళ్ళి పాలసీలు చేపియాలి. అంతకుముందు ఖర్చు చేస్తుండే, ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తుంది? ఇంతకుముందు మేము 1 లీటర్ పెట్రోల్ పోసుకుంటే 60 కిలోమీటర్లు పోతుంది, అది 110 రూపాయలలో. ఇవాళ 116 రూపాయలు పెట్టి 50 కిలోమీటర్లే తిరగాల్సి వస్తుంది. అంటే మేము ఈ ఎండలకు తిరగాలన్నా ఎంత బాధతో తిరుగుతున్నా కూడా ఈ పెట్రోల్ బాధకి ఇంకెక్కువ అవుతుంది. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి పెట్రోల్ రేట్లు? రోజుకు ఎండల కన్నా బాగా వండుతున్నాయి. ఈ ఎండల కన్నా అది రేటు బాగా వండుతున్నాయి. ఎండలో అనిపించలేదు కానీ ఈ పెట్రోల్ కనిపిస్తుంది బాగా. నా 10 రోజులు 8 రూపాయలు పెరుగుతుంది ఎక్కడన్నా. 8 రూపాయలు అది. ఎట్లా రోజు ఎంత పెట్రోల్ కొట్టిస్తారు? ఇవాళ ఎంత కొట్టిస్తాం? రోజు 150 కొట్టాల్సింది, ఇప్పుడు 120 కొట్టించిన అంతే. సామాన్యులపై ఎక్కువగా ఈ పెట్రోల్ భారం పడుతుంది. దాదాపు రోజుకి అంటే ఉపాధి వెళ్ళేవారు కావచ్చు, ఏదైనా పనులకు వెళ్ళేవారు కూడా బండి అనేది మస్ట్. అట్లాంటి ఎట్లుంది? ఎట్లా పడుతుంది భారం? బాగా కష్టమవుతుంది. ఇప్పుడు ఈ 4 రూపాయలే సంపాదించడానికి వెళ్ళేది. ఆ 4 రూపాయలు ఇంట్లో అయితే ఏం మిగులుతుంది? అసలు బండి పట్టుకెళ్ళాలన్నా, సైకిల్ పట్టుకెళ్ళాలన్నా, నడుచుకుంటూ పోవాలన్నా, ఎట్లా వెళ్ళినా అది లాభమే ఉందా? ఈ పెట్రోల్ డీజిల్తోనే కూరగాయలు వస్తువులు, నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరుగుతాయి. ఎట్లా? చాలా పెరిగినాయి. 10 రూపాయలు కదా టమాటా 40-50 రూపాయలు అయింది. 100 రూపాయలు కొన్ని రోజులు కూడా ఉన్నాయి. ఆయిల్ ఎంత ఉండే 30-40-60 రూపాయలు ప్యాకెట్ వచ్చేది, ఇప్పుడు 170-80 రూపాయలు ప్యాకెట్ అయింది. కంచా కార్డు నుంచి పెద్ద ఐటమ్ దాకా అన్ని పెరిగినాయి రేట్లు. ఏం లేదు దాంట్లో. మనం మధ్యవర్తి ఎవరు కొనలేము, మళ్ళీ ఉన్న దాంట్లో సర్దుకొని పోవాలి. అట్లుంది ఇప్పుడు పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇంకా కొంతమంది వాహనదారులు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. ఎట్లా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి? రోజుకి ఎట్లా ఉంది? ఇబ్బందికరంగా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎట్లుంది పెట్రోల్ ధరలు? ఇప్పటికీ దాదాపు 80 రూపాయల వరకు పెరిగింది గత వారం రోజుల నుంచి. బాగా రేటు బాగా అయింది. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంకా దిగాలి కానీ ఇంకా రోజంత పెరుగుతున్నాయి కదా రేటు. ఏం చేస్తారు మీరు? బిజినెస్. ఎట్లా ఉంది మరి బిజినెస్ చేస్తే? మరి మీరు రోజు తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద, ఖర్చు పెరుగుతుంది. ఎట్లా ఖర్చు పెరుగుతుంది? పెట్రోల్ పెరిగినా కొద్ది ఖర్చు పెరుగుతూ ఉంటుంది. గిరాకులు లేవు కదా అట్లా. మరి సామాన్యుని పరిస్థితి ఇటు కూరగాయల దగ్గర నుంచి వంట నూనెల దగ్గర నుంచి అన్ని అందరికి ఇబ్బంది, అందరికి ప్రాబ్లమే ఉంది పెట్రోల్ వల్ల. ఏం చెప్తారు మరి? ఇంకా రానున్న రోజులలో ఇంకా పెరిగే ఉంటుంది. రోజుకు రూపాయి చొప్పున పెరిగే అవకాశం ఉంది కానీ దిగాలి. రేటు దిగితే బాగుంటుంది. ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఒకసారి అడుగుదాం. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లున్నాయి? రోజు మీది రోడ్ల మీద గిరాకీ కొడుతూ ఉంటారు. ఎట్లా ఉన్నాయి రోజు రేట్లు? మాకు రోజు గిరాకులు తక్కువ అవుతున్నాయి. పెట్రోల్ రేటు పెరిగిపోయింది. ఎండలు బాగున్నాయి. రోజుకి 500 మిగులు కూడా గగనం అవుతుంది. మాకు పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. మామూలుగా మీకు డీజిల్ రేటు పెరిగినాయి, ఏమన్నా ఛార్జ్ పెంచుతారా మరి వీళ్ళ ప్రయాణికుల దగ్గర నుంచి? ఇప్పటికైతే ఛార్జీలు ఏమి అనుకోలేదు. యూనియన్ తోటి మాట్లాడి ఏమన్నా పెంచే అవకాశం ఉన్నది. ఎంత పెంచా కానీ ఉన్న ఛార్జీలే ఇస్తలేరు. పెంచాలంటే బాధపడతారు. పెట్రోల్ రేట్లు ఎట్లున్నాయి? పెరిగినాయి కదా. ఒక 3-4 డేస్ నుంచి ఇప్పుడు 8 రూపీస్ పెరిగింది ఇప్పటికి. ఇక దీని బదులు నడవడమో లేదంటే మన ఎలక్ట్రికల్ వెహికల్స్ అయినా ప్రభుత్వం వాటి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఈవీ వెహికల్స్ మీద 8 రూపాయలు అంటే సామాన్యుడు ఏం పరిస్థితి? సామాన్యుడు ఇప్పుడు ఇవి పెరిగితే అన్ని రేట్లు పెరుగుతాయి. అన్ని ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి. పప్పు, ఉప్పు, నూనె ఇవన్నీ ఏం బతుకుతారండి?
ఎట్లా ఉన్నాయి బాబు రేట్లు ఎట్లున్నాయి పెట్రోల్ రేట్లు? బగ్గులు మండిపోతున్నాయి. ఒకప్పుడు మనం ట్యాంకు పూజ చేసుకునేది ఇప్పుడు సీసాల్లో పట్టుకుపోతున్నాం. ధరలు బాగా పెరిగిపోయినాయి. 116 అంటే ఏంది అంటే కన్జంప్షన్ కూడా మునుపట్లేక వస్తలేదు. రోజు ఎంత కొట్టించుకునే మరి ఇలా పెట్రోల్ పెరిగినాయి, రోజుకు 8 రూపాయలు పెరిగినాయి. రోజు 150 తాగేది ఇప్పుడు 200 తాగుతుంది. రోజు 200 రూపాయలు పెట్రోల్ నాకు పడుతుంది. 100 రూపాయలు పెడితే లీటర్ వస్తుంది. లీటర్ 116 లీటర్ ఎక్కది. డబ్బా నిండుతలేదు 100 రూపాయలకు. బాటలు నిండేది నిండుతలేదు. ఎట్లున్నాయి రేట్లు? మీరు రోజు వ్యాపారం చేస్తారు, ఏం వ్యాపారం చేస్తారు? మేము మేకల మండి నుంచి కిరాయిలు కొడతాం. పెట్రోల్ డీజిల్ ధరలు నెలలో 2 సార్లు పెంచారు. ఇక మా అటువంటి వాళ్ళు డ్రైవర్లు ఎట్లా బతుకుతారు? అన్ని సరుకుల మీద ధరలు పెంచారు. పెట్రోల్ ధరలు కూడా పెరిగిన కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తగ్గించే ప్రయత్నాలు చేయాలి ఎటు. ఎందుకంటే చిన్న తరగతి వాళ్ళు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు పోసుకుంటారు. మాలాంటి లేనోళ్ళు ఎట్లా? పేదవాడు బతకడం అంటే ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రేట్లతో ఏదో ఎండాకాలం టైంలో నడపాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. డబ్బు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పేదవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి పేదవాళ్ళ గురించి కొద్దిగా గవర్నమెంట్ కూడా ఆలోచించి ఈ రేట్లను వెంటనే కొంచెం తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. వారం రోజుల్లో దాదాపు 8 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం పట్ల ఈ సామాన్యులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలనే అయితే డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో పెట్రోల్ రేట్ల పెరుగుదలతో సామాన్యులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.